హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ అరౌండ్ హోమ్. ఈ వీడియోలో నేను మీకు దోసకాయ టమాటా కర్రీ ఎలా చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో, ఇది నేను ఇట్లా చేస్తాననమాట. నాకైతే బెటర్ టేస్ట్ ఉంటది. సో, ఫస్ట్ దీనికోసం ఏం చేయాలి అంటే, ఒక గిన్నె పట్టుకొని దానిలో ఆయిల్ ఏసుకొని తాలింపులేసుకోవాలి. అందులో పచ్చిశనగపప్పు, సాయిపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆవాలుంటాయి గదా! ఆవాలు టప్ టప్ అని వచ్చే వరకు వాటిని వేగనివ్వాలనమాట. సో, మనం పక్కన ఈలోపు ఏం చేయాలంటే వెజిటబుల్స్ కట్ చేసి పెట్టుకోవాలి. నేను ఒక దోసకాయ, 6 టమాటాస్ కట్ చేసుకున్నాననమాట. సో, పచ్చిమిరపకాయ, ఒక ఉల్లిపాయ, చిన్న ఉల్లిపాయ ఒకటి, ఆహ్, కరివేపాకు ఇవి ఏసుకోవాలి. ఎప్పుడైతే ఇవి టప్ టప్ అని సౌండొస్తాయో అప్పుడు మనం దీనికి కరివేపాకు యాడ్ చేసుకుంటాము. అది కూడా వేగిన తర్వాత మనం ఏమేం వెజిటబుల్స్ అయితే కట్ చేసుకొని ఉంచామో అవన్నీ కలిపి ఒకేసారి వేసేయాలనమాట. ఇందులో టొమాటో గానీ, దోసకాయ గానీ ఈజీగానే కుక్ అయిపోతది. సో, ఇది క్విక్ అండ్ టేస్ట్ కర్రీ. కాబట్టి ఎంతో టైం తీసుకోదు. మనకి మార్నింగ్ ఎర్లీగా లంచ్ బాక్స్ ప్రిపేర్ కావాలి అనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ డిష్ టు ప్రిపేర్. సో, ఇక్కడ నేను కరివేపాకు వేశాను కదా! అది వేగిన తర్వాత అన్నీ ఒకేసారి వేస్తున్నాననమాట. అన్నీ ఈజీగా కుక్ అయిపోతాయి కాబట్టి, వన్ ఆన్ వన్ కాకుండా అన్నీ ఒకేసారి ఏసేస్తున్నాను. వేసేసిన తర్వాత వెంటనే అవేసిన తర్వాత ఉప్పు, పసుపు ఈ టేస్ట్‌కి తగ్గట్టు వేసుకోవాలి. వేసుకొని తిప్పేసేసి కాసేపు అలా మగ్గనిస్తే అందులో ఉన్న వాటరొస్తాయన్నమాట. ఆ వాటర్ అన్నీ ఇంకిపోయిన వరకు మనం దీన్ని ఉడకనివ్వాలి. నేనైతే ఒక 1 ½ స్పూను సాల్టేసుకున్నాను. తర్వాత హాఫ్ స్పూను టర్మరిక్ వేసుకున్నాను. దాన్ని బాగా మిక్స్ చేసేసుకొని కాసేపు అలా మగ్గనివ్వాలి. అప్పుడు మనకవన్నీ వాటరొచ్చి ఈజీగా కుక్ అయిపోతాయనమాట. మనకి దీనికి మాక్సిమం టైమ్ 10 మినిట్స్. మాక్సిమం టైమ్ ఈస్ 10 మినిట్స్. 10 మినిట్స్‌లో ఈ కర్రీ అయిపోతుంది. సో, నేనలా తిప్పేసేసి మూత పెట్టేస్తాననమాట. మూత పెట్టేసిన తర్వాత ఒక 5 మినిట్స్, 6 మినిట్స్ ఏమవుతదంటే, ఆ వాటర్ అంతా వచ్చి వెజిటబుల్స్ అన్నీ కుక్ అయిపోతాయి. తర్వాత మనం ఏం చేయాలి అంటే, ఒకసారి మధ్య మధ్యలో తీసి తిప్పుతూ ఉండాలి. ఎందుకంటే, లేకపోతే టమాటా స్కిన్ ఉంటది గదా! స్కిన్ కింద అంటుకుపోతా ఉంటది. సో, మనం దాన్ని తిప్పుకుంటూ ఉండాలి. అయిపోయిన తర్వాత ఏం చేయాలి అంటే కారం ఉంది కదా! కారం వేసుకుంటాము. మీ టేస్ట్‌కి ఎంతైతే కారం కావాలో అంత కారం వేసుకుంటాము. మనకిది ఆల్రెడీ నేను చెప్పాను ఈజీగా కుక్ అయిపోయే వెజిటబుల్. ఆ 2 కాబట్టి మనం ఎక్కువ వాటర్ తీసుకోము. కాబట్టి మనకి ఎంత కారం అయితే కావాలో అంత కారం తీసుకొని ఒక 250 ఎంఎల్ ఆఫ్ వాటర్ వేసేయండి. వేసేసి గట్టిగా ఒక 5 మినిట్స్ అంతే మీడియం మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకోండి. కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడే చూసారా ఎలా గ్రేవీగా ఉందో? సో, ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ సిట్యుయేషన్‌లో మనం కొన్ని వాటర్ ఏసుకోవాలి. కారం ఏసుకోవాలి. మనకెంతైతే కారం కావాలో మన టేస్ట్‌కి తగ్గట్టు కారం వేసుకొని, మన 250 ఎంఎల్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి. ఓకేనా? తర్వాత ఒక 5 మినిట్స్ దాన్ని ఉడకనిచ్చేస్తే మనకి కర్రీ అనేది గ్రేవీగా థిక్‌గా రెడీ అవుతుందనమాట. గ్రేవీగా కాదు, పులుసు గాని థిక్‌గా వస్తదనమాట. సో, టేస్ట్‌కి టేస్ట్ ఉంటుంది. అన్నీ ఉంటుంది. ఒకవేళ మీరు ట్రై చేస్తే మీ ఇంట్లో టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థాంక్ యూ.